శ్రీమాత్రే నమః. ఇంద్రకీలాద్రి దివ్యక్షేత్రంపై కొనసాగుతున్న భవానీ దీక్ష విరమణ కార్యక్రమం 4వ రోజుకు చేరుకుంది. ఈ 4 రోజులు కూడా భవానీ భక్తులతో విజయవాడ, ఇంద్రకీలాద్రి, ఈ గిరి ప్రదక్షిణ మార్గము అంతా నిండిపోయి అమ్మవారి యొక్క భక్తులతో కిటకిటలాడింది. మరి ఈ పాటికి భక్తులు ప్రతిరోజు దాదాపు 80,000 దాకా యావరేజ్ మీద వస్తున్నారు. ఈ రోజుకు 2 లక్షల, ఈ సమయానికి 6 గంటలకు 2,72,000 మంది మొత్తం దర్శనం చేసుకున్నారు. అలాగే వీరందరికీ కావలసినటువంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా హోల్డింగ్ ఏరియాల్లో వాటర్ ప్రూఫ్ షెడ్స్ ఏర్పాటు చేయడము, వారు వర్షం వచ్చినా కూడా వారికి ఏమీ ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఏర్పాటు చేశాము. అదేవిధంగా క్యూ లైన్స్ కూడా వాటర్ ప్రూఫ్ క్యూ లైన్స్ ఏర్పాటు చేశాము. అందువల్ల వారికి ఏమాత్రం వర్షానికి అంతరాయం కలగకుండా వారు చక్కగా దర్శనం చేసుకొని వెళ్తున్నారు. చిన్న చిన్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వారు వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే లడ్డు ప్రసాదాలు కూడా దాదాపు 13 లక్షలు ఈ పాటికే లడ్డు ప్రసాదాలు ఇవ్వడం జరిగింది. ఇంకా రేపు కూడా 3 నుంచి 4 లక్షల దాకా రేపు తీసుకోవచ్చు అని చెప్పి భావిస్తున్నాము. అన్నప్రసాదం కూడా రోజు 30 నుంచి 40,000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. చాలా చక్కగా ప్రశాంతంగా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని వారు ఆస్వాదించి వెళ్తున్నారు. ప్రతిదినం వాళ్ళతో మాట్లాడడం కూడా జరుగుతోంది. చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి కేశఖండన కూడా ఈ పాటికి ఒక 50,000 మంది కేశఖండనశాలలో వాళ్ళు కేశాలు సమర్పించడం, స్నానఘట్టాల్లో స్నానం చేయడం, ఇలా అన్ని సౌకర్యాలు వాళ్లకు దేవాదాయ శాఖ మాన్య మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచనలు, ఆదేశాల మేరకు ఏర్పాట్లన్నీ చక్కగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారి యొక్క స్ఫూర్తితో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఒక యాప్, భవానీ దీక్షల యాప్ను ఒకదాన్ని తయారు చేయడం, ఆ యాప్ చాలా సద్వినియోగంగా చాలామందికి ఈ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు కావచ్చు, లేదా ఈ కన్ఫ్యూజన్లో ఎలా వెళ్ళాలో గైడ్ చేసేది ఎలాగా ఉంది. అమరావతి ఇన్నోవేషన్స్ అనే సంస్థ దీన్ని మనకు డొనేట్ చేసింది. ఇలా వీరందరి సహాయంతో అతి చక్కని ఒక కార్యక్రమాన్ని చేశాం. మరీ ముఖ్యంగా పిల్లలు తప్పిపోతే చైల్డ్ మానిటరింగ్ సిస్టమ్ను దాన్ని డెవలప్ చేశాము. ఐసిడిఎస్ సిబ్బంది ప్రతి చిన్న పిల్లవాడికి 6 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి వాళ్ళకు ఒక ట్యాగ్ వేసేస్తున్నారు. ఆ ట్యాగ్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. అందులో పిల్లల డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దాన్ని స్కాన్ చేయగానే ఒకవేళ తప్పిపోతే దాన్ని స్కాన్ చేస్తే ఆ వివరాలు, బాబు పేరు, ఫోటో, తర్వాత అందులో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కాంటాక్ట్ నంబర్సు అన్నీ ఉన్నాయి. మరి వీటిని మనం ఆ ఫోన్ నంబర్ ఎక్కడుందో కూడా ట్రాక్ చేసి ఆ పేరెంట్ యొక్క ఫోన్ దగ్గర కూడా మనం తీసుకెళ్ళి అప్పచెప్పేటువంటి ఫెసిలిటీ ఇచ్చాము. ఇలా ఇన్నోవేషన్స్ తోటి, అమ్మవారి యొక్క ఆశీర్వాదాలతోటి ఈ కార్యక్రమం చక్కగా కొనసాగుతుంది. మరి రేపు కూడా అత్యంత సంయమనంతో చివరి రోజు రేపు పూర్ణాహుతి ఉంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ సంయమనంతో, భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అర్థిస్తున్నాను. శ్రీమాత్రే నమః. ఇప్పుడు దర్శన్ నుంచి వచ్చింది. చాలా బాగా అరేంజ్మెంట్ ఉంది. అరేంజ్మెంట్ ఈస్ వెరీ నైస్. థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు ఫర్ అరేంజింగ్ సచ్ ఎ నైస్ ఎవ్రీథింగ్. వెరీ నైస్, వెరీ కూల్. చాలా సైలెంట్ గా అన్ని జరుగుతుంది. ఎవరైతే దర్శనంకి వచ్చారో వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశారు. ఏం ఇబ్బంది లేదా, అన్ని మేనేజ్మెంట్ చాలా బాగా స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు అది బెస్ట్ పార్ట్ ఉంది, లేకపోతే చాలా అడవడి అవుతుంది. ఇప్పుడు ఆల్ ఆర్ వెరీ నైస్ అండ్ వెరీ గుడ్. అంటే చంద్రబాబు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇరుముళ్ళు, సో బాగానే అరేంజ్ చేశారా? చాలా బాగా చేసింది. వి ఆల్ ఆర్ సపోర్ట్ టు చంద్రబాబు నాయుడు. Because he is the person who don't talk, he show people that he can manage the best. ఓవరాల్ గా అంటే గత లాస్ట్ ఈ ఇయర్ కి కంపేర్ చేసుకుంటే అరేంజ్మెంట్ విషయంలో కావచ్చు, మేనేజ్మెంట్ విషయంలో కావచ్చు, సో ఏది బెటర్ అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు ఇస్ ద బెస్ట్. ఓవరాల్ డెవలప్మెంట్ కదా, మీకు సిటీస్ కదా, కొంచెం పల్లెటూరు కదా, దాని అందరికి మనసులో చంద్రబాబు వచ్చింది, ఒక ఉత్సాహం వచ్చింది. సో వి ఆల్ ఆర్ వెరీ వెరీ ప్రౌడ్ దట్ చంద్రబాబు ఇస్ దే. నాట్ ఇన్ ఇండియా, ఇన్ యుఎస్ ఆల్సో ఎవ్రీబడి సపోర్ట్ చంద్రబాబు నాయుడు. అలా ఇండియాలోనే కాదు, యుఎస్
లో కూడా చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ ఎక్కువే ఉంది అక్కడ బికాస్ మెనీ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దే ఆల్ ఆర్ స్టేయింగ్ ఇన్ యుఎస్ అండ్ దే ఆల్ సపోర్ట్ చంద్రబాబు నాయుడు బికాస్ హీ వర్క్ లైక్ టైం మతలబ్ ఇప్పుడు ఇలాగా ఉంది జరుగుతుంది టైం ఫాస్ట్ గా ఉంది వాళ్ళ పని కూడా అంతా ఫాస్ట్ ఉన్నాయి. ఇప్పుడు వారి కోరిక ఏముంది మొత్తం డెవలప్మెంట్ చేయాలి. అమరావతి ఈజ్ ఆన్ గోయింగ్ సో హీ కెన్ గివ్ హిస్ లెవెల్ బెస్ట్ అండ్ ఐటీ కంపెనీస్ ఆర్ కమింగ్ సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ గెటింగ్ డెవలప్మెంట్. దే ఆల్ ఆర్ హ్యాపీ విత్ చంద్రబాబు నాయుడు. ఐటీ మినిస్టర్ గా అండ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ గా నారా లోకేష్ ఉన్నారు. సో ఆయన వర్కింగ్ ఎలా ఉంది, ఆయన ఎఫర్ట్స్ ఎట్లా ఉన్నాయి? So he is like him only. Yeah.